మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. విజయ్ చూస్తలేవు నువ్వు, బైబిల్ చూస్తున్నావా? తిరుగుబాటు చేశారు. రెండవది ఏం చేశారు? వాళ్ళు శాసనాలు మర్చిపోయారు. మూడవది ఏం చేశారు? వాళ్ళు వెనుకకు తిరిగిపోయారు, మళ్ళా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. నాలుగవది పనికిరాని విల్లుగా వారు ఉండిపోయి తొలగిపోయారు. వారు ఏమైపోయారు? దేవుని నుండి తొలగిపోయారు. ఐదవది ఏంటంటే వాళ్ళు కోపాన్ని పుట్టించారు. దేవునికి కోపాన్ని రేపారు. ప్రియమైన సంగమా, మరి మనమేం చేయాలో? మరి ఉగ్రత తెచ్చుకుంటే ఉగ్రత వల్ల కలిగేది శాపం. వాటి నుండి దేవుడు ఎప్పుడో మనల్ని విడిపించారు. అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసాం. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా మనము తీర్చబడ్డాం. బాప్తిసం పొందిన మనం అందరం ఎగురు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతిని అలానే కొనసాగించుదాం. ఒకవేళ అలా కొనసాగించకపోతే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. దేవుడు లేడు కదా, కనబడట్లేదు కదా అన్న, దేవుడు కనబడట్లేదు, ఎక్కడి నుండి వచ్చి దేవుడు వినాశనం చేస్తాడంటే దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? ఒకసారి 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనాన్ని సేవకులతో మాట్లాడుతూ, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలయనగా మన దేవుడు చూడండి, అగ్ని, దహించు అగ్ని. ఎవరితో నన్ను ఆటాడచ్చు కానీ దేవునితో, దేవుని సేవకులతో ఆటాడద్దు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవునితో ఆటాడడం అంటే అగ్నితో ఆటాడడమే. దేవుడు లేడు, దేవుడు లేని పట్టణం, దేవుడు లేని ఆ ఉగ్రత అనేది ఆ పట్టణం మీదకి వచ్చింది. నేను ఆలోచన చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కృప కంటే 189 సార్లు ఉగ్రత అనే మాటే రాశాడు. 189 సార్లు అంటే కృప కంటే ఎక్కువ పదాలు రాయబడింది ఏంటంటే ఉగ్రత గురించే చెప్పాడు. అంటే ఉగ్రత విషయంలో మీరు జాగ్రత్త ఉండండి. దేవుని ఉగ్రత మన మీద తెచ్చుకోవద్దు. దేవుని శాపాన్ని మన మీదకి తెచ్చుకోవద్దు. దేవుని శాపం మన మీదకి రావడం వల్ల మనకు కలిగే నష్టం ఏంటయ్యా అంటే చూసాం కదా ప్రియులారా. ఇప్పుడు ఏమైతే తెలుసా, రాబోయే దినాల్లో మీ అందరికి చెప్తున్నా, రాబోయే దినాల్లో వరల్డ్ బ్యాంక్లో కూడా డబ్బులు అయిపోతాయి. వరల్డ్ బ్యాంక్లో కూడా డబ్బులు అయిపోతాయి. పెట్రోల్ సరఫరా ఆగిపోతుంది, డీజిల్ సరఫరా ఆగిపోతుంది, మళ్ళీ ఎడ్ల బండి కట్టుకునే పరిస్థితి వస్తుంది, గ్యాస్ సప్లై ఆగిపోతుంది, శాటిలైట్ సిస్టమ్ అంతా కూడా పడిపోతుంది. అదంతా ముందుగానే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకే భయపడుతున్నారు ప్రపంచ జ్ఞాన శాస్త్రవేత్తలు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు మరలా 2వ రాకడలో రాబోతున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంటారో వాళ్ళని చేతులు పట్టుకొని పరలోకానికి తీసుకెళ్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. కాబట్టి ఇది శాశ్వతం కాదు బిడ్డలారా. మీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఆరాటాలు చేసినా, ఎన్ని డైట్లు చేసినా, ఎన్ని హెల్దీ ఫుడ్ తిన్నా ఒకరోజు మాత్రం ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఆ రోజు నేను ఉంటా అన్నా మన వల్ల కాదు. కానీ ఈరోజు ఒక విషయాన్ని మనం ఈ ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలా? దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలా? పరలోక రాజ్యానికి మనకు వారసులు కావాలా? మన గురి అంతా ఎక్కడ ఉండాలి అంటే దేవుని రాజ్యం మీద ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ ప్రజలు చేస్తున్న పని ఏంటి? ఆయననే పాదముల కింద తొక్కేశారు. మీరు చూడండి ఆ 29వ వచనంలో, నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా చేశారు, అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను కూడా తిరస్కరించి ఎక్కువ దండనకు పాత్రులుగా ఎంచబడుతుంది. అంటే 31వ వచనమున అంటాడు, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం, 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 భయంకరం. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికిన తర్వాత ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతాలు అనేకములు. కుంటి వాళ్ళు వస్తే బాగు చేశాడు, గుడ్డి వాళ్ళు వస్తే కళ్ళనిచ్చాడు. ఇదిగో
ఆ పక్షవాయు గల వాడు వస్తే తీసుకొస్తే వాడిని లేపి నడిపించేశాడు. అక్కడున్న శాస్త్రులు పరిచయులకు అందరికీ ఈర్ష్య వచ్చేసింది, కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చేసింది. ఈయనేంటయా మేము దేవుడం అని చెప్పుకుంటే ఈ దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ఇలాంటి కార్యాలు చేస్తుండే, ఈయనను పట్టి బంధించి హింసించి ఈయనను ఒక మరణపాత్రుడిగా చేద్దామని చెప్పి ఆయన భయంకరంగా 39 కొరడా దెబ్బలు కొట్టి భయంకరంగా ఆయనను హింసించి సిలువకు కొట్టి ఆయన మేకులతో కొట్టి ఆయన యొక్క శరీరం అంతా కూడా ఇదిగో ఒక ముద్దగా మాంసం ముద్దగా మార్చేసి చివరికి ఆ సిలువ మీద ఓ దొంగల మధ్యలో ఆయనను సిలువకేస్తే ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరగరు. ఈరోజు మార్నింగ్ అమెరికన్ న్యూస్ నేను టెలివిజన్లో నేను పెట్టుకున్నప్పుడు ఒక రిపోర్టర్ చెప్తుంది, ద ఫైర్ ఈజ్ స్టాప్డ్ బికాస్ వీ ప్రేడ్ ఇన్ స్పిరిట్, వీ రిక్వెస్టెడ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. వీ ప్రేడ్ లైక్ ఎ అబ్రహాం ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తే దేవుడు ఆ ఫైర్ని ఆఫ్ చేసేసాడు, మళ్ళీ కనికరించాడు. చూడండి, ఈ భూమి మీద ఒక వినాశనాన్ని ఆపగలిగినటువంటి శక్తి దేవుడికే ఉంది. అందుకనే పంచభూతాలని చెప్పుకుంటున్నటువంటి మనము భూమి, నీరు, ఇగో సమస్తాన్ని దేవుడు మనకిచ్చాడే, అగ్ని, ఇవన్నీ దేవుడిచ్చినటువంటివి. వీటికి మనము రెస్పెక్ట్ ఇవ్వకపోతే, వీటిని మనము సరిగా కాపాడుకోకపోతే, సరిగా దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఈ దేవుని ఉగ్రత రావడానికి గల 5 కారణాలు మీకు చెప్తాను. దేవుని ఉగ్రత రావడానికి 5 కారణాలు. ఎందుకు వచ్చింది దేవుని ఉగ్రత? 78వ కీర్తన తీద్దాం. 78వ కీర్తన 78 చాప్టర్ 78వ కీర్తన తీద్దాం అందరూ కూడా. దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది, ఎందుకు మన మీదకి వస్తుంది, ఉగ్రత గల కారణం ఏంటి అంటే 78వ కీర్తన 56వ వచనం మొదటిగా చూద్దాం. ఆయనను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. మొదటి రీజన్ ఉగ్రత ఎందుకు వస్తుంది అంటే 78వ కీర్తన 56వ వచనంలో మీరు చూస్తే, మొదటిగా దేవుని మీద తిరుగుబాటు ఎప్పుడైతే చేస్తావో, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, మన పట్టణంలో కానీ, మన ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే నీవు ఉగ్రతకు పాత్రుడవుతావు. దేవుని ఉగ్రత మీరు గమనించండి. తిరుగుబాటు స్వభావం అనేది మంచిది కాదు. ఎదురు మాట్లాడడం అనేది మంచిది కాదు. అవిధేయంగా మాట్లాడడం మంచిది కాదు. మాటకు మాటకు మళ్ళీ ఎదురుగా మాట్లాడడం అది మంచిది కాదు. అది క్రైస్తవ బిడ్డల లక్షణమే కాదు. ఎవరికయ్యా ఉగ్రత వస్తుందంటే తిరుగుబాటు స్వభావం గల వారికి.